హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది సిద్ధి ట్యుటోరియల్స్. మనం ఈరోజు క్లాస్లో గోదావరి రివర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ప్రీవియస్ క్లాస్లో సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది గురించి తెలుసుకున్నాం. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈరోజు మనం గోదావరి రివర్ గురించి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికీ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతా కూడా ఫ్రీ కంటెంటే, వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ని బేస్ చేసుకొని కంటెంట్ అంతా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గోదావరి రివర్ ఫ్రెండ్స్. గోదావరి రివర్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద జన్మించింది. అయితే దాని ప్రవాహ దిశ ఎలా ఉంటుంది అనేది నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా ప్రాముఖ్యమైన నది మన ఏపీకి, తెలంగాణకి సంబంధించి. మేజర్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గోదావరి రివర్ మీదే నిర్మించడం జరుగుతుంది. సో అయితే ఇది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే నిజామాబాద్ జిల్లా కందుకుర్తి దగ్గర ఫ్రెండ్స్. తెలంగాణలోకి కందుకుర్తి దగ్గర ఎంటర్ అవుతుంది. అలాగే మన ఏపీలోకి భద్రాద్రి కొత్తగూడెం ఏదైతే ఉందో అక్కడ బూర్గంపాడు ఉంటుంది. అయితే తెలంగాణలోనే ప్రీవియస్గా మన ఏపీలో ఉండేది. అక్కడికి దగ్గరలో ఎంటర్ అవుతుంది మైదానంలోకి. అయితే గోదావరి రివర్ అనేది దాని ప్రవాహ దిశ ఏంటి, ఎటువైపు వెళుతుంది, అది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది, కలిసే ముందు ఎన్ని పాయలుగా విడిపోతుంది అనేది మనది ఈ టాపిక్. ప్రీవియస్ బిట్స్ ఏవైతే అడిగారో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఏ టాపిక్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది చెప్తాను. అయితే మనం డిస్కస్ చేసినట్టే గోదావరి నది అనేది మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం వద్ద నాసిక్ జిల్లాలో జన్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిట్ చాలాసార్లు అడిగారు, అంటే ఇప్పుడు అడగకపోవచ్చు ఇంత సింపుల్గా. అయినా సరే మన గోదావరి రివర్ అనేది ఎక్కడ జన్మించింది అనేది తెలుసుకోవాలి. అయితే ఇది తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో ప్రవహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెయిన్ స్ట్రీమ్ మీరు ఇక్కడ చూసుకుంటే క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు గోదావరి రివర్ అనేది ఏంటి, దానికి ఏ ఉపనదులు ఉన్నాయి అనేవి నేను ఇక్కడ మీకు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరుగుతుంది. అది త్రయంబక్ హిల్స్ వద్ద జన్మించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాం. అయితే నెక్స్ట్ దానికి ఏ ఉపనదులు ఉన్నాయి అవి చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి దూద్న, నెక్స్ట్ పూర్ణ, పెన్గంగ, వార్ధ, వైన్గంగ, ఈ మూడింటిని కలిపి మనం ప్రాణహిత నదిగా పిలువబడడం జరుగుతుంది. అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అయితే నెక్స్ట్ ఇంద్రావతి, శబరి, ఇవన్నీ కూడా ఎడమ ఉపనదులు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేశానో ఇవన్నీ కూడా ఎడమ ఉపనదులు, గోదావరి నదికి ఎడమ ఉపనదులు. అయితే కుడి ఉపనదులు ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. ఆ కుడి ఉపనదులు ప్రవర, మంజీరా, మున్నేరు, ఇవి కుడి ఉపనదులు. ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్, నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. అయితే ఈ మంజీరా నది ఏదైతే ఉందో గోదావరి నదికి అతి పొడవైన ఉపనది. మీరు కొంచెం తేడా గమనించండి ఫ్రెండ్స్. పెద్దది వేరే, పొడవైనది వేరే. పెద్దది అంటే లార్జెస్ట్ అని అర్థం, పొడవైనది అంటే లాంగెస్ట్ అని అర్థం. లాంగెస్ట్ అంటే పొడవుగా ఉండడం ఫ్రెండ్స్. ఎక్కువ దూరం ప్రయాణించేదాన్ని పొడవైనది అంటాం. లార్జెస్ట్ అంటే వెడల్పులో అతి పెద్దదిగా ఉండేదాన్ని లార్జెస్ట్ అంటాం. అయితే నేను ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకోకండి. 26 జిల్లాలు ఏదైతే మనకి ఇప్పుడు సపరేట్ అయినాయో దాని ప్రకారం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ దానిపైన ప్లేస్ చేయడం జరిగింది. అయితే మీరు గోదావరి రివర్ స్ట్రీమ్ని పర్టికులర్గా గమనించినట్లయితే అది ఏలూరు జిల్లాకి, ఇటు సైడ్ ఏలూరు జిల్లా, అటు సైడ్ అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ రెండింటిని
మధ్యలో గోదావరి రివర్ అనేది ఏలూరు జిల్లా గుండా వెళ్ళి తూర్పు గోదావరి జిల్లాలో కలిసి అలాగే యానం దగ్గరలో అది పాయి కింద బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ధవళేశ్వరం దగ్గర నుంచి 7 పాయలుగా విడిపోయి గోదావరి రివర్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరిగిపోతుంది. మీరు కొంచెం గమనించండి, అవి కొంచెం క్లమ్జీగా ఉన్నది, కాకపోతే మీకు కొంచెం అర్థం అవుతుందని చెప్పేసి నేను ఇలా ప్లేస్ చేయడం జరిగింది. మీరు మా స్క్రీన్ మీద చూస్తే అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లా అని కూడా నేను సపరేట్గా రాశాను. అయితే దీని జన్మస్థలం త్రయంబకేశ్వరం, మహారాష్ట్ర, నాసిక్ జిల్లా. అయితే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మెయిన్, ఇవే అడిగాడు. ప్రీవియస్ బిట్స్ ఏంటంటే గోదావరికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఏంటి, సప్త గోదావరి, వృత్తగంగా, దక్షిణ గంగా, భారతీయ రైన్ అని కూడా అంటారు, ఇండియన్ రైన్ అని కూడా అంటారు. మీకు ప్రీవియస్ గా డిస్కస్ చేసిన ప్రకారం అది 3 రాష్ట్రాల్లో ప్రవహించడం జరుగుతుందని చెప్పాం. అలాగే గోదావరి అనేది కుడి ఉపనదులు నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేస్తున్నాను. ప్రవర, సింధుపాన, మంజీరా, మున్నేరు, కిన్నెరసాని కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కిన్నెరసాని నేను ప్రీవియస్ గా డిస్కస్ చేసినప్పుడు చెప్పలేదు, కిన్నెరసాని కూడా ఇంపార్టెంటే. అలాగే ఎడమ ఉపనదులు ఏంటంటే పెన్గంగా, వైన్గంగా, ప్రాణహిత, వార్త, ఈ మూడింటిని కలిపి ప్రాణహిత అంటారు. ఇంద్రావతి, సబరి అండ్ సీలేరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సీలేరు కూడా నోట్ చేసుకోండి, నేను ఇక్కడ మర్చిపోయినట్టున్నాను. సో అయితే ఇంకా మెయిన్ కీ పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే గోదావరి రివర్ అనేది 1465 కిలోమీటర్లు పొడవు ఉంటుంది టోటల్ 3 రాష్ట్రాల్లో కలిపి. అయితే మన ఆంధ్ర తెలంగాణలో 772 కిలోమీటర్లు ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ బిట్. అలాగే తెలంగాణలో 560 కిలోమీటర్స్, ఆంధ్రాలో 212 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ ఫ్రెండ్స్. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. భారతదేశంలో అతి పెద్ద నది ఏంటంటే గంగా నదిగా చెప్తాం. అలాగే రెండవ అతి పెద్ద నది ఏంటంటే గోదావరి నది కింద చెప్తాం ఫ్రెండ్స్. అలాగే ద్వీపకల్ప పీఠభూమిలో ఏది పెద్దది అంటే గోదావరి అని చెప్తాం. కానీ మన ఏపీ విషయానికి వస్తే పర్టికులర్ గా ఏపీ అని అడిగితే గోదావరి కాదు ఫ్రెండ్స్, కృష్ణ అవుతుంది. మీరు ఇది గమనించండి. కావాలంటే ఏపీలో లెంత్ నేను కృష్ణా నది చెప్పేటప్పుడు చెప్తాను, దాని లెంత్ దీని లెంత్ డిఫరెంట్ ఫ్రెండ్స్. కృష్ణా ఎక్కువ ఉంటుంది లెంత్ పర్టికులర్ గా ఏపీలో. అయితే నేను ప్రీవియస్ గా డిస్కస్ చేశాను, కందుకూరు దగ్గర తెలంగాణలో కలుస్తుంది అని ప్రవేశిస్తుందండి. అలాగే బూర్కంపాడులో కూడా ప్రవేశిస్తుందని చెప్పాను. అయితే ఏలూరు అండ్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ గోదావరి ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫేమస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సర్ అర్దర్ కాటన్ బ్రిడ్జ్, అది మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. సర్ అర్దర్ కాటన్ బ్రిడ్జ్ 1852లో గోదావరి నదిపై ధవళేశ్వరం దగ్గర నిర్మించడం జరిగింది. అయితే అది మళ్ళీ 1970లో రీబిల్డ్ చేసి గోదావరి బ్రిడ్జ్ ఆర్ సర్ అర్దర్ కాటన్ బ్రిడ్జ్ గా రీనేమ్ చేశారు. మీకు ఇక్కడ క్లియర్ గా నేను మ్యాప్స్ లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీయడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ హైలైట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా ఒక 2 పాయలుగా విడిపోయి, ఆ 2 పాయలు తిరిగి మళ్ళీ 7 పాయలుగా విడిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. మీకు ఇంకా క్లియర్ గా డిస్ప్లే చూస్తున్నాను చూడండి. అయితే అంతర్వేది దగ్గర ఒక పాయ, ఇది ఏంటంటే కొమరగిరిపట్నం ఫ్రెండ్స్. ఒక పక్క కొమరగిరిపట్నం ఉంటుంది, ఇంకొక పక్క లంక గ్రామం పేరు ఏంటంటే ఒకసారి చెప్తాను ఆగండి ఫ్రెండ్స్. బెండమూరు లంక ఒక పక్క, కొమరగిరిపట్నం ఒక లంక ఒక పక్క కలుస్తుంది. అయితే అది నియర్ గా ఇక్కడ దగ్గరలో అక్కడ కలుస్తుంది అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ యానాం దగ్గర ఒక పాయిగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. వీటిలన్నిటికి కూడా ఒక పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 7 పాయలకి కూడా 7 పేర్లు ఉన్నాయి, అందుకే 7 పాయలుగా విడిపోతుందని దీన్ని సప్త గోదావరి అన్నారు. ఆ సప్త గోదావరి కూడా పేరు ఎలాగొచ్చింది అనేది నేను చెప్తాను.
సప్త గోదావరి అంటే 7 పాయలుగా విడిపోయి అది బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. అయితే సప్త గోదావరి అంటే సప్త ఋషుల పేరు ఫ్రెండ్స్ అది. అయితే ఆ సప్త ఋషుల పేరు మీద సప్త గోదావరి అనే నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ గోదావరి నది ఒడ్డున సమీపాన ఉన్న పట్టణాలు చూద్దాం. అలాగే ఫేమస్ టెంపుల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చూద్దాం. ఫేమస్ టెంపుల్ టౌన్స్ ఎందుకంటున్నానంటే ప్రీవియస్ గా జరిగిన కోర్ట్ ఎగ్జామ్స్ లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్స్ లో కానీ నది పక్కన ఉండే ఫేమస్ టెంపుల్ టౌన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ టెంపుల్ టౌన్స్ ప్రత్యేకించి మన ఏపీలో కూడా ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. అయితే ఒకటి వాడపల్లి ఉంది, నెక్స్ట్ అది రావులపాలెం దగ్గరలో. అయితే ప్రీవియస్ గా అడిగిన బిట్ ఏంటంటే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి చాలా ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎక్కడ ఉందంటే కాకినాడ దగ్గరలో కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అయితే మీకు ఒక బిట్ ఏంటంటే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దేనికి ఫేమస్ అంటే ఏ పక్షులకు కానీ పక్షులకు అవని జంతువు అవని ఏదైనా అవని అది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దేనికి ఫేమస్ అనేది. అయితే పోలవరం ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోలవరం దగ్గర మైదానంలో గోదావరి ఎంటర్ అవుతుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఏలూరు జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. మెయిన్ గా ఏంటంటే ఏలూరు జిల్లా అనే చెప్తాం. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. నేషనల్ ప్రాజెక్ట్, ఇది నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ కాటన్ బ్యారేజ్ కి 40 కిలోమీటర్ల ఎగువ దూరంలో ఉంటుంది ఇది. అయితే 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు దీనికి శంకుస్థాపన రాయి వేసి ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ కొన్ని కారణాల వల్ల 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేశారు. తర్వాత ప్రధాన పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో అది నారా చంద్రబాబు నాయుడు గారి తదుపరి ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఫ్రెండ్స్, అది జరుగుతూ ఉంది. నేను ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు పెన్గంగా, వెయిన్గంగా, వార్త ఈ 3 నదులు ఏవైతే ఉన్నాయో 3 నదుల కలయిక వల్ల ఏర్పడిందే ప్రాణహిత నది. అది మీకు అక్కడ నేను రెడ్ కలర్ లో డిస్ప్లే చేశాను ప్రీవియస్ గానే. ఆ ప్రాణహిత నది మీద తెలంగాణలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు ఫ్రెండ్స్. అది ఏదైతే ఉందో ఆ ప్రాణహిత మరియు గోదావరి నదులు, ఆ గోదావరి నది ప్రాణహిత నది గోదావరి నదిలో కలవడం జరుగుతుంది. ఆ కలిసే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. అలాగే నేను ప్రీవియస్ గా చెప్పాను గోదావరి నదికి పొడవైన ఉపనది మంజీరా నది. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అని అడుగుతారు ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన గోదావరి నది పక్కన ఉన్న ఫేమస్ అని కాదు, గోదావరి నది పక్కన ఉన్న ముఖ్యమైన పట్టణాలు అనుకోవచ్చు. ఒకటి మీకు తెలిసిందే రాజమహేంద్రవరం ఉంది, నెక్స్ట్ రావులపాలెం ఉంది, ఇంకోటి రాజోలు ఉంది, నరసాపురం ఉంది. ఇవన్నీ కూడా గోదావరి నది పక్కన ఉన్న ప్రధానమైన పట్టణాలు ఫ్రెండ్స్. అడగచ్చు, చెప్పలేం మనం, ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న ఇవి ఏవైతే ఉన్నాయో ఏపీలో ముఖ్యమైన నదులు ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రెండ్స్. అలాగే ఫేమస్ టెంపుల్ టౌన్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే కొవ్వూరు కూడా ఫ్రెండ్స్, కొవ్వూరు రాజమండ్రి పక్కన ఉంటుంది. అయితే గోదావరి సమీపంలో ఉన్న కొన్ని టెంపుల్ టౌన్స్, ఫేమస్ టెంపుల్ టౌన్స్ ఫ్రెండ్స్, ఇవి కంపల్సరీ తెలుసుకోవాలి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. మందపల్లి శనీశ్వరుడు ఆలయం, ఒకటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్, ఇది చాలా ఫేమస్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఇది తెలియని వాళ్ళు ఉండరు. అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామి గుడి కూడా తెలుసు. అలాగే ముక్కామల్ల కాలసర్ప దోష మానసాదేవి అని ముక్కామల్లో కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇంకొకటి కోటిపల్లి లింగాలరేవు అంటారు కదా, ఆ కోటిపల్లి దగ్గర ఉన్న శివాలయం. సో ఇంకా మీకు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే గోదావరి నది పైన మెయిన్ కట్టడాలు, ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. మెయిన్ మహారాష్ట్రలో జైక్వాడి డ్యామ్ ఫ్రెండ్స్,
జైక్వాడి డ్యామ్ అనేది గోదావరి నది పైన మహారాష్ట్రలో ఉంది. ఇంకోటి గోదావరి డ్యామ్. ఈ గోదావరి డ్యామ్ అనేది ఆంధ్రాలో ఉంది. గోదావరి డ్యామ్ అని ధవళేశ్వరం డ్యామ్ అని అడగడం చెప్పడం జరిగింది. నామకరణం చేయడం జరిగింది 1970లో అని మీకు చెప్పాను. ఈ ధవళేశ్వరం డ్యామ్ దగ్గరే ధవళేశ్వరం నుంచే గోదావరి 7 పాయలుగా అంటే 2 పాయలు ప్రధానమైన 2 పాయలుగా విడిపోయి నెక్స్ట్ అవి 7 పాయలుగా విడిపోవడం జరుగుతుందని చెప్పాను. అయితే దీని గురించి నేను ప్రీవియస్ గా ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. తెలంగాణ మహారాష్ట్ర యొక్క దాన్ని ఏమంటారు తగువగా వివాదాస్పదంగా ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే బాబ్లీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. నేను కాళేశ్వరం గురించి ప్రీవియస్ గా చెప్పాను. అయితే నిజాం సాగర్ డ్యామ్ అనేది తెలంగాణలో మంజీరా నది పైన ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నేను చెప్పేసాను ఆల్రెడీ, ఏలూరు జిల్లాలో ఉందని చెప్పేసి. అయితే సప్త గోదావరి అనే పేరు ఎందుకు వచ్చిందనే వివరణ ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ సప్త గోదావరి పేర్లు ఏంటో తెలుసుకుందాం. వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ, గౌతమి. ఇవన్నీ కూడా పేర్లు గమనిస్తే మీకు ఋషుల పేర్లతో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఋషులు పేర్లతో ఏవైతే ఉన్నాయో దాని పేరు మీద సప్త గోదావరి అనే పేరు నామకరణం చేయడం జరిగింది. అయితే వశిష్ఠ అనేది అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. వైనతేయ అనేది కొమరగిరిపట్నం దగ్గర మీకు నేను మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ గా చూపించాను, ఇప్పుడు కూడా ఒకసారి చూడండి. కొమరగిరిపట్నం దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అయితే తుల్య, భరద్వాజ ఈ రెండు ఏవైతే ఉన్నాయో బెండమూరు లంక సమీపంలో బంగాళాఖాతంలో కలిసిపోతాయి. కౌశిక, ఆత్రేయ మాత్రం వశిష్ఠ, వైనతేయలో కలుస్తాయి ఫ్రెండ్స్. వశిష్ఠ, వైనతేయలో కలిసి వశిష్ఠ, వైనతేయ అంతర్వేది దగ్గర కొమరగిరిపట్నం దగ్గర కలిసిపోతాయి. అయితే గౌతమి ఏదైతే ఉందో మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాం చూడండి, స్క్రీన్ షాట్స్ తీసి. గౌతమి ఏదైతే ఉందో యానాం సమీపంలో బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్, కలిసిపోవడం జరుగుతుంది. అయితే గౌతమి గురించి ప్రీవియస్ గా అడిగాడు, ఎక్కడ కలుస్తుంది ఆ పాయ అని చెప్పేసి. అది యానాం దగ్గర కలుస్తుంది. యానాం గురించి కూడా మన కాకినాడ గురించి కూడా చాలా ఎగ్జామ్స్ లో ప్రీవియస్ గా బిట్లు అడగడం జరిగింది. 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ గురించి. ఈ ఫ్రెండ్స్ ఇది మన ప్రీవియస్ బిట్స్ బేస్ చేసుకొని ఇంత క్లియర్ గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఇదంతా కూడా ఫ్రీ కంటెంటే ఫ్రెండ్స్. పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒక గ్రూప్ 2 లెవెల్లో కంటెంట్ అంతా చేరాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎవరైనా చదువుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్. ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అవైలబుల్ గా ఉంటే కంపల్సరీ ఆ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel, do like, share and comment.